మండల కేంద్రంలో ఈరోజు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకథ గ్రామంలో డిజిటల్ మహానాడు విజయవంతంగా నిర్వహించినట్లు మాజీ వైస్ ఎంపీపీ పెద్దింటి మోహనరావు తెలిపారు. క్లస్టర్ 1లో 12 గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ కుటుంబ సభ్యులకు 2 రోజుల పాటు విందు భోజనం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్చువల్ మహానాడు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపిందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభివృద్ధి పనులు దోహదపడతాయని పేర్కొన్నారు. నిన్న మొన్న మహానుభావులు పెద్దలు ఎన్టీఆర్ జన్మదినాన్ని మహానాడుగా మర్చుకొని తెలియజేసుకుంటూ పారిశ్రామికవేత్తగా బలోపేతం చేసి ఆర్థికంగా అందరినీ పైకి తేవాలనే ఆలోచనతో మా మినిస్టర్ గారు ఉన్నారండి. ఆయన్ని మళ్ళీ మేము భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, చక్కని డెవలప్మెంట్ చూపించారు. ముఖ్యంగా మా దత్తిరాజేరు మండలం ఎక్కడో నియోజకవర్గం దూరంగా ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అయితేనేమి, అనేక అభివృద్ధి పథకాలు అయితే కోట్ల విలువ చేసి పెట్టుబడులు పెట్టి మాకు రోడ్లు, నీరు, కరెంటు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సందర్భంగా మా మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి నా హృదయ వైకాపా అనేది వైన్ పార్టీ, మన తెలుగుదేశం అంటే ఒక డివైన్ పార్టీ. ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే అది ఒక సారా పార్టీ, ఇది ఒక నారా పార్టీ. రేపు భవిష్యత్తు స్థానిక సంస్థల ఎన్నికలు మన మధ్య జరగబోతున్నాయి. విజన్ పార్టీకి మధ్యలో జరగబోతున్నాయి. ఇందులో తప్పకుండా మన కుటుంబ సభ్యుల్ని, తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబ సభ్యులందరినీ పంచాయతీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా